మీరు చాలామంది చాలా వీడియోలు చూసి ఈ వీడియోకి వచ్చారని నాకు తెలుసు. కానీ ఈ వీడియో నుంచి వేరే వీడియోకి వెళ్ళకుండా చూసే బాధ్యత అయితే నాది. సో కంప్లీట్గా చూడండి, మీకు చీట్ కోడ్స్ గురించి ప్రతి ఇన్ డీటెయిల్ డెప్త్ నాలెడ్జ్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. అండ్ ఈ వీడియోలో చెప్పే ప్రతిదీ కూడా మేము ట్రై చేస్తాం అండ్ మా ఫ్రెండ్స్ ట్రై చేసిన ట్రిక్స్ మాత్రమే మీకు చెప్తున్నాం. అండ్ డ్యామ్ షూర్ మీరైతే పాస్ అవ్వలేము అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా పాస్ అవుతారు ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ నేను మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఈ వీడియో వల్ల. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో చీట్ కోడ్స్. సో ఈ చీట్ కోడ్స్ అనేవి నిజంగా చీట్ కోడ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చీట్ కోడ్స్ని కేవలం లక్ మీద డిపెండ్ అవ్వ ఉంటుంది. చీట్ కోడ్స్ వాడి అందరూ పాస్ అయిపోవచ్చు, లేదంటే అందరూ మంచి మార్క్స్ తెచ్చేసుకోవచ్చు, 500 బిలో ర్యాంక్ తెచ్చేసుకోవచ్చు, 5000 బిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. అంటే డ్యామ్ షూర్ ఇదైతే 100% నమ్మద్దు. ఎందుకంటే అది లక్ మీద డిపెండ్ అవి మాత్రమే ఉంటుంది చీట్ కోడ్స్ అనేవి. సో ఈ చీట్ కోడ్స్ అనేవి లక్ మీద కాకుండా మీ స్ట్రాటజికల్ థింకింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అదే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, కొంతపాటు లక్ అనేది క్యారీ అవుతుంది అండ్ ఇంకొక కొంతపాటు మీ స్ట్రాటజికల్ థింకింగ్ మీద కూడా వర్క్ అవుతుంది. ఈ స్ట్రాటజికల్ థింకింగ్ ఎలా చేయాలి అన్నది ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో ఈ వీడియోలో నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ది వచ్చేసి ఈ 3 పార్ట్స్లో ఫస్ట్ది వచ్చేసి మనకి క్వశ్చన్స్ అన్నింటిని 1/4గా డివైడ్ చేయండి. 1/4గా డివైడ్ చేసి సో ఈ 1/4లో 1/4 తీసుకుని 1/4 ఆన్సర్స్ అయితే ఈజీగా ఉంటాయి. ఏ ఎగ్జామ్ చూసుకున్నా కూడా మీకు ఈజీగా ఉంటాయి. ఫస్ట్ అయితే అవి పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవి పెట్టేసిన తర్వాత మీకు అట్లీస్ట్ ఒక 20-30 మార్క్స్ అయితే అక్కడే మీరు గెయిన్ చేసుకోగలరు. ఎప్పుడైతే 1 to ఎప్పుడైతే లాస్ట్ క్వశ్చన్ ఉంటుందో అక్కడ వరకు అన్నీ రీడ్ చేసుకుని తర్వాత లాస్ట్ క్వశ్చన్ వరకు అన్నీ రీడ్ చేసుకుంటే ఈజీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అక్కడక్కడ. సో ఆ ఈజీ క్వశ్చన్స్ పిక్ చేసుకుని మీరైతే ఆన్సర్ చేసేయండి. సో స్టెప్ నెంబర్ 1 ఇది. సో స్టెప్ నెంబర్ 2 ఏంటంటే సో ఫస్ట్ మ్యాథ్స్ అనమాట ఇది. సో ఈ మ్యాథ్స్లో ఏం చేస్తామంటే సో మ్యాథ్స్లో ఎలా ఉంటాయంటే చాలా క్వశ్చన్స్ మేము ఫేస్ చేసిన క్వశ్చన్స్ ఎట్లా అంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి ఒక ఆన్సర్ ఇర్రిలవెంట్గా ఉంటుంది అంటే మిగతా 3 ఆన్సర్స్ కొద్దిగా రిలవెంట్గా ఉంటాయి. సో ఇర్రిలవెంట్గా ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేసింది. దాన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత మిగతా 3 ఉంటాయి. సో ఈ 3 వాటిల్లో ఒక 2 మాత్రం ఒకటి ప్లస్ అండ్ ఇంకొకటి మైనస్. ఈ రెండింటి మీద డిపెండ్ అవ్వ మాత్రమే ఉంటాయి ఆన్సర్స్. సో ఈ రెండిట్లో ఒకటైతే మీ ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఏది ఎలా ఆన్సర్ అవ్వాలంటే బేస్డ్ ఆన్ క్వశ్చన్. ఒకవేళ క్వశ్చన్ ప్లస్ ఇస్తే ఇక్కడ ప్లస్ అవుతుంది, లేదా మైనస్ ఇస్తే మైనస్ అవుతుంది. సమ్ టైమ్స్ ట్రిగ్నోమెట్రీ సో ఇలాంటి వాటిల్లో అయితే అక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. అండ్ సో ఇదంతా కూడా మీ స్ట్రాటజికల్ థింకింగ్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఎలా పెట్టాలి? సో ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఈజీగా పెట్టాలంటే మనకి మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 4 ఆప్షన్స్లో మనం ఏం చేసొచ్చు అంటే వచ్చేసి మనకి రిలవెంట్గా ఉంటాయి. ఒక ఆప్షన్ వచ్చేసి ఇర్రిలవెంట్గా ఉంటుంది. సో ఏదైతే 3 రిలవెంట్గా ఉన్నాయో వాటిని పక్కన పెట్టండి. ఏదైతే ఇర్రిలవెంట్గా ఉంటుందో ఇర్రెలవెంట్గా ఉన్నది 2 డిజిట్ అవ్వచ్చు. అంటే 3 వచ్చేసి మనకి సింగిల్ డిజిట్ ఉంటాయి, ఇది వచ్చేసి 2 డిజిట్ ఉంటుంది. ఈ 3 వచ్చేసి మనకి 2 డిజిట్స్ ఉంటాయి, ఇది 3 డిజిట్స్ ఉంటాయి. లేదంటే ఈ 3 వచ్చేసి మనకి 3 డిజిట్స్ ఉంటాయి, ఇది వచ్చేసి 2 డిజిట్స్ ఉంటాయి. అంటే ఒకటి వేరియేషన్ చూపిస్తుంది. సో ఏదైతే వేరియేషన్ చూపిస్తుందో దాన్ని ఫస్ట్ కనిపెట్టండి. దానికి రిలేటెడ్గా రిలవెంట్గా అయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది. సో 10కి మిగతావన్నీ 6, 5, 9 అని ఉంది. సో ఈ వాటిల్లో ఆన్సర్ ఏది అవుతుంది అంటే 9 అవుతుంది ఆన్సర్. ఎందుకంటే ఈ ఇర్రెలవెంట్గా ఏదైతే ఉందో దానికి రిలవెంట్గా ఉంటుంది ఆన్సర్ ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లో నెంబర్ చూసుకున్నా కూడా మనకైతే ఇర్రిలవెంట్గా ఉన్న నెంబర్కి మాత్రమే రిలవెంట్గా ఉంటుంది. సో ఐ థింక్ ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. ఈ పాయింట్ మీకు అర్థమైతే మీకు చాలా వరకు ఆన్సర్స్ అయితే పెట్టచ్చు అనమాట. మీరైతే చాలా మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు తెలుగులో ఎవరు చెప్పని ట్రిక్. అంటే మేము పర్సనల్గా కనిపెట్టి మేమైతే ఇదైతే తీసుకొచ్చామన్నమాట. అండ్ ఈ చీట్ కోడ్స్ని నమ్మి వెళ్ళే తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ చిన్న సజెషన్ ఏంటంటే వరకు చూసారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి
రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్ మీకోసం వెయిట్ చేస్తుంది. సో వెంటనే వెళ్ళి కమెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ ఫార్మేట్ వీడియోస్ అయితే మీకోసం ఎప్పుడు రెడీగా ఉంటాను చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ ఇక్కడ వరకు ఎవరైనా చూసారంటే సో కింద కమెంట్ చేయండి. వాచ్ టిల్ ద ఎండ్.